దావోస్ పోయి వచ్చారు పాపం, చాలా కష్టపడి ఎన్నో కోట్ల రూపాయలు ఒప్పందాలు తెచ్చారు. నిన్న గుంటూరులో కర్రలు తీసుకుని 5 గంటల పాటు లక్ష్మీపురం సెంటర్లో ఈ సెంటర్లో నిలబడితే ఇంక ఎవడైనా పెట్టుబడి పెడతానికి వస్తాడండి? ఊహించవచ్చు అసలు ఈ పరిణామాన్ని. అది గుంటూరులో అండి, మీరు చెప్పారు శాంతియుతమైన ప్రదేశం. ఇక్కడ అసలు ఆల్మోస్ట్ ఎప్పుడో మేము చిన్నప్పుడు చూసాం ఆ చైన్ బ్యాచ్ గొడవలు, అట్లా తర్వాత గొడవలు లేవు, ఆల్మోస్ట్ ఏం గొడవలు లేవు ఇక్కడ. అట్లాంటి గుంటూరులో కర్రలు పట్టుకుని 5 గంటల పాటు మొబిలైజ్డ్ ఫోర్స్ వచ్చి కర్రలు పట్టు నిలబడ్డారంటే పొలిటికల్ డైరెక్షన్ లేకుండా సాధ్యం అవుతుంది. అది ఎవరన్నా ఎమ్మెల్యే గారి చేతి వస్తారా? ఎంపీ గారు సినిమా చూపిస్తానంటాడా? అమెరికా నుంచి వచ్చాడు ఆయన భాష మాట్లాడొచ్చా? నేను అమెరికా నుంచి వచ్చాడంటే హైయెస్ట్ సిటిజన్, ప్రపంచ ప్రజాస్వామ్య కేంద్రమైన అమెరికా నుంచి వచ్చిన ఆయన నీకు సినిమా చూపిస్తానంటే మా అల్లు అర్జున్ భాష మాట్లాడితే ఏం భాష ఇదండి? ఆయన కేంద్ర మంత్రిగా ఉండి. అంటే ఎవరు మినహాయింపు లేదు దీనిలో. అంబటి రాంబాబు కారులో మాట్లాడిన దానికి ఎవరో ఒక వీడియో క్యాప్చర్ చేస్తే అది ఇష్యూగా మారింది. అది ఏదో రోడ్ టీవీ డిబేట్ లోనే ఎక్కడో జరిగింది కాదు. అంటే ఆ చిన్న ఇష్యూని అంత పెద్ద పొలిటికలైజ్ చేశారంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు మీరు ఆలోచిస్తున్నారా?